హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను గ్రీన్ బీడ్స్తో చోకర్ చేస్తున్నానండి. అది ఎలా చేయాలో మీకు చూపిస్తానమాట. ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. కావాల్సినవండి గ్రీన్ బీడ్స్ కావాలి, లాకెట్ కావాలి, మనకు సైడ్ హుక్స్ ఉంటాయన్నమాట. నేను 3 లైన్స్ చేస్తున్నాను కాబట్టి త్రీ లైన్స్ హుక్ తీసుకున్నాను. నేను ఇక్కడ పాల్ చైన్ ఎంత తీసుకున్నానంటే మెజర్మెంట్స్ కోసమని తీసుకున్నానండి. ఈ మెజర్మెంట్స్తోని చోకర్ చేసుకుందామని. ఇది పర్ఫెక్ట్గా ఉందన్నమాట. చూసారు కదా, ఎలా చేయాలో చూద్దామండి. ఆల్రెడీ ఇక్కడ నేను కూర్చానండి ఒక లైన్. ఇప్పుడు ఏంటంటే ఈ హోల్లో నుంచి థ్రెడ్ తీసాను ఇట్లా. ఇప్పుడు 2 లైన్స్ అయితే వచ్చింది. చూసారు కదా, ఇది ఇప్పుడు నేను గమ్ పెట్టాను. స్టిఫ్ అయిపోతుంది అనమాట. గమ్ పెడితే మనకి ఏ నిడిల్ అవసరం లేదు. స్టిఫ్ అయిపోయాక మనకు దీనిలోంచి అయితే ఒక్కొక్కటి పెట్టేసుకోవచ్చు. కొంచెం ఇట్లా డ్రై అయిపోవాలి. నాకు ఒక దాని తర్వాత ఎక్కించుకోవాలండి. స్టిఫ్ అయిపోతే మనకు ఫాస్ట్గానే ఎక్కుతుంది అనమాట. ఫెవికల్ కానీ మీ దగ్గర ఏదైనా ఉంటే అది పెట్టండి. ఫెవికల్ అయితే అందరి ఇళ్ళల్లో ఉంటుందండి. అలా పెట్టేసుకొని స్టిఫ్ చేసేసుకుంటే ఏంటంటే చాలా ఈజీగా అయిపోతుంది మనకి. చూసారు కదా, ఫాస్ట్గా స్టిఫ్ అయిపోయాక ఒక దాని తర్వాత ఎక్కించుకోవడం. ఆల్రెడీ ఒక లైన్ నేను ఎక్కించానండి. ఇలానే మొత్తం ఈ లైన్ మొత్తం ఎక్కించుకోవాలి. కాకపోతే కౌంట్ చేసుకోండి ఫ్రెండ్స్. కౌంట్ చేసుకుంటే మనకు బాగా వస్తుంది. నేను మధ్యలో కౌంట్ చేసుకున్నానండి బీడ్స్. అలా కౌంట్ చేసుకుని మళ్ళీ అటువైపు కూడా సేమ్ వేసుకోవాలి. బీడ్స్ సేమ్ వేసుకుంటే ఏంటంటే మనకి ఈక్వల్ వస్తుంది. అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఇలా ఈక్వల్ పెట్టేసుకోవాలి. లాకెట్కి ఇలా వస్తుందన్నమాట. నేనైతే ఆఫ్ చేశాను అప్పుడే. ఇంకా ఆఫ్ అయితే ఉందండి. ఫాస్ట్గానే అయిపోతుందండి. 1/2 అవర్ 1 అవర్లో అయిపోతుంది. మీకైతే అంత కూడా టైం పట్టదు. ఇవి కొంచెం హోల్ పెద్దగానే ఉందన్నమాట. అందుకే మనకి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. కొన్నిటికైతే హోల్ చిన్నగా ఉంటుంది. అప్పుడైతే మనం సూది పెట్టాల్సి ఉంటుందండి. సన్న సూది ఉంటుంది. 12 నెంబర్ సూది అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇదిగో చూసారు కదా, నేను ఫాస్ట్గానే ఎక్కిస్తాను. ఫాస్ట్ ఫార్వర్డ్ ఏం పెట్టలేదండి. వీడియో అయితే ఫాస్ట్గా ఇలా కుచ్చేస్తున్నాను. మళ్ళీ కొంచెం మీకు ఏంటంటే ఇది కొంచెం అయిపోయింది అనుకో, మళ్ళీ గమ్ పెట్టేసి ఒక నిమిషం ఇలా అనేసి మళ్ళీ స్టిఫ్ అయిపోతుంది. కుచ్చేది గోల్డ్ లాకెట్ అండి. నేను ఆల్రెడీ తీసుకున్నప్పుడు మీకు చూపించానండి. అదే లాకెట్ అనమాట. ఇప్పుడు మళ్ళీ కుచ్చుతున్నాను నేనైతే. ఇలా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. చాలా ఫాస్ట్గా మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఫాస్ట్గానే అవుతుంది. మళ్ళీ మనం మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇలాగే మొత్తం కుచ్చేసేయాలి. ఇలాగే అటు 2 లైన్స్ కూడా ఇలాగే కుచ్చేసేయాలండి. ఇప్పుడు ఒక లైన్ మధ్యలో కుచ్చానమాట. నేను మధ్యలో కుచ్చేసి పెట్టాను. చూసారు కదా, మధ్యలో కన్నా ఇక్కడ ఏంటంటే ఒక లైన్ ఒక బీడ్ ఎక్కువ పెడతాను కౌంట్ చేసుకున్న దానికన్నా. కాకపోతే ముడి వేసేటప్పుడు మనం స్టిఫ్గా వేయాలండి. కొంచెం లూజ్ వేస్తే ఏంటంటే చోకర్కి అంతా లూజ్ అయిపోతాయి బీడ్స్ అయితే. కొంచెం టైట్గా వేసుకుంటే ఏంటంటే మనకి బాగా వస్తుంది. చూసారు కదా, ఇలా మన ఏ కలర్ బీడ్స్ అయినా చేసుకోవచ్చండి. సేమ్ గ్రీనే కాకుండా మన దగ్గర ఏ కలర్ బీడ్స్ కానీ పర్ల్స్ కానీ చాలా రకాలు ఉంటాయి కదా, అవి ఏవైనా చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఇది B7 గమ్ అయితే ఉందండి. ఇది వాడుతున్నాను. ఎప్పుడైతే నేను ఫెవికాల్ పెట్టేదాన్ని. ఈసారి ఏంటంటే నా దగ్గర అది కనిపించలేదు. బ్యాంగిల్స్ చేసే దగ్గర ఉందన్నమాట. ఇది సడన్గా పైన కనిపించింది. ఇదైతే పెట్టాను. ఇది ఇంకా బాగా అనిపిస్తుందండి. బాగా స్టిఫ్ అయిపోయింది. ఎవరి దగ్గర ఉంటే యూజ్ చేసుకోండి, లేదంటే ఫెవికాల్ పెట్టినా సరిపోతుందన్నమాట. నేనైతే ఫస్ట్ టైం పెట్టాను. ఇదైతే ఎప్పుడైనా ఫెవికాల్ ఇది పైన ఉండే వరకు ఇది పెట్టాను. ఇందుకో చూడండి, చాలా స్టిఫ్గా చాలా స్పీడ్గా అయిపోతుంది అనమాట. చాలా స్టిఫ్ అయిపోయింది. మైడం ఎలా ఉంటుందో అలా అయిపోయింది అనమాట. అందుకే మీకు చెప్తున్నాను, మీ దగ్గర ఉంటే యూజ్ చేసుకోండి అలా. లేకపోతే కొనాల్సిన అవసరం అయితే ఏం లేదు. నా దగ్గర ఉంది కాబట్టి వాడుతున్నాను నేనైతే. చూసారు కదా, సెకండ్ లైన్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ 2 లైన్స్ అయితే అయిపోయాయి. టైట్గా ముడి వేసుకుందాము. ముడి వేసేటప్పుడు ఏంటంటే కొంచెం థ్రెడ్ స్టిఫ్ కానీ ముడి వేయండి ఫ్రెండ్స్. కొంచెం లూజ్ అయింది అనుకోండి, మనకు నెక్ సెట్ అంతా లూజ్ అయిపోతుంది. చూసారు కదా, ఇది కొంచెం మనం టైట్ పట్టుకోవాలి. బీడ్స్ వచ్చి టైట్ పట్టేసుకొని ముడి వేసుకోవాలి నీట్గా. స్లోగా టైట్ అనుకోండి. కొంచెం బీడ్స్ లూజ్ అయితే ఎందుకంటే ముందు లూజ్ వచ్చేస్తుంది అనమాట బీడ్స్. చూడండి, ఇలా స్టిఫ్గా టైట్గా 2-3 ముళ్ళు వేసేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం థ్రెడ్ అయితే ఉంచుకోండి. మరి చివరి వరకు కట్ చేయకండి. ఎప్పుడైనా మీరు కుచ్చేటప్పుడు లాస్ట్ వరకు ఉంచుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు థ్రెడ్ ఉంటే ఏంటంటే మనం కట్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా అవసరం ఉంటే ఇంకో నాట్ వేసుకోవచ్చు అనమాట.
చూడండి ఇలా 2 వైపులా అయిపోయింది. ముడి కూడా వేసుకుని ఇప్పుడు థర్డ్ లైన్ అనమాట. ఇప్పుడు 2 లైన్లు కుచ్చాం కదండి. నెక్స్ట్ థర్డ్ లైన్ కూడా అలాగే కుచ్చాలండి. చూసారు కదా, హోల్లోంచి థ్రెడ్ తీసుకొని ముడి వేసుకొని మళ్ళీ బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇప్పుడు 2 లైన్స్ ఎక్కించాం కదా, సేమ్ అలాగే అనమాట. మళ్ళీ సేమ్ అదే విధంగా కౌంట్ చేసుకుంటూ ఎక్కించుకొని ముడి వేసుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు చూసారు కదండి, అవి అయితే కంప్లీట్ అయిపోయాయి ఒకవైపు. నెక్స్ట్ అండి చూసారు కదా, ఈ బీడ్స్ అనమాట. అప్పుడు 3 లైన్స్ కూర్చొని ఇంకా 3 లైన్స్ అయితే ఉన్నాయండి. ఇవే బీడ్స్ అనమాట. ఈ బీడ్స్ వచ్చేసి ఓపెన్ చేసి మనం మళ్ళీ కుచ్చుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో కదా. ఈ ఈ బీడ్స్ అన్నీ సేమ్ ఇప్పుడు ఫస్ట్ కుచ్చుకున్నట్టు అలా ఓపెన్ చేసేసుకొని థ్రెడ్ చిన్నగా కుచ్చుకోవాలి. చూద్దాం. ఒకవైపు కుచ్చాం కదండి, ఒకవైపు కుచ్చాక ఇలా ఉంటుందన్నమాట. చూడండి ఇటైతే పర్ఫెక్ట్గా వచ్చేసింది, చాలా నీట్గా ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకో వైపు కుచ్చాలి. ఇంకో వైపు కూడా నేను 3 లైన్స్ బీడ్స్ ఉన్నాయి కదండి, అవి తీసానమాట. తీసి ఇలా ఓపెన్ చేసి పెట్టుకున్నాను. నాకేంటంటే అదే థ్రెడ్ వాడుతున్నాను కాబట్టి నేను థ్రెడ్లో బీడ్స్ అన్ని తీసి మళ్ళీ దానికి స్టిఫ్ చేసి ఆ థ్రెడ్ని స్టిఫ్ చేసి మళ్ళీ కుచ్చుతున్నాను అండి. నా దగ్గర వేరే థ్రెడ్ లేదనమాట, కనిపిస్తుంది వైట్ థ్రెడ్ అయితే, గ్రీన్ అయితే లేకుండే, అందుకే ఇలా ఓపెన్ చేసి కుచ్చాల్సి వస్తుందండి. లేకుంటే ఏంటంటే దీనికి మనకి ఆల్రెడీ థ్రెడ్కి ఇది ఇట్లా మనం జాయిన్ చేసేసి మనం కుచ్చొచ్చు అనమాట. లేదంటే ఇలా ఓపెన్ చేసుకొని మళ్ళీ స్టిఫ్ చేసి కుచ్చాలండి. కొంచెం టైం అయితే పడుతుంది. ఇక నా దగ్గర థ్రెడ్ లేదనేసి నేను ఇలానే కుచ్చుతున్నానండి. చూసారు కదా, ఇలా అన్నీ ఓపెన్ చేసుకున్నాను. ఒక్కొక్కటిగా ఓపెన్ చేసుకొని మనం స్టిఫ్ చేసుకొని కుచ్చాలండి. అటువైపు కుచ్చుకున్నాం కదండి, సేమ్ అదే విధంగా మళ్ళీ కుచ్చుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే నేను మధ్యలో కుచ్చుతున్నాను. థ్రెడ్ మళ్ళీ స్టిఫ్ చేసుకొని ఫెవికాల్ పెట్టుకోవచ్చు. మా అయినమన్నా ఫెవికాల్ అన్న మన దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు అనమాట. స్టిఫ్ అయిపోతుంది. చూడండి ఇక ఫాస్ట్గా ఎక్కుతాయి అనమాట. సేమ్ అటువైపు కుచ్చుకున్నట్టు ఇటు కుచ్చుకోవాలి. కాకపోతే మధ్యలో కూర్చోండి ఫ్రెండ్స్. మధ్యలో కూర్చాక ఇటువైపు అటువైపు కుచ్చితే ఏంటంటే మీకు నీట్గా వస్తుంది. చూసారు కదా, అంతా అదే విధంగా కుచ్చేసుకోవాలి లైన్గా. ఈ బీడ్స్ నా దగ్గర చాలా రోజుల కిందే ఉండే అనమాట. ఇప్పుడు ఏంటంటే నేను మొన్న వీడియోలో చెప్పాను కదండి, గోల్డ్ లాకెట్ తీసుకున్నాను అనుకోకుండా సడన్గా తీసుకున్నాను అనేసి అయితే ఈ బీడ్స్ అయితే లాకెట్కి మ్యాచ్ అయిపోయాయండి. నాకు బాగా అనిపించి గ్రీన్ బీడ్స్ ఐడియా వచ్చేసి అయితే దీనికి కుచ్చుతున్నానండి. చోకర్గా చాలా బాగా అనిపించింది అనమాట. అన్నీ ఎప్పుడు లాకెట్ వేసుకునేదాన్ని, సరే ఈసారి చోకర్కి ఇలా కుచ్చుతామనేసి అయితే కుచ్చుతున్నానండి. కానీ చాలా బాగా వచ్చిందండి. ఆ లాకెట్కి తీసుకున్నట్టే వచ్చిందనమాట. లాకెట్ అయితే చాలా బాగుంది లుక్ వేసి అయితే. గోల్డ్ లాకెట్ కలెక్షన్ వీడియో కూడా నా ఛానల్లో ఉంది ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేయండి. చూడండి వాళ్ళంటే చూడండి ఫ్రెండ్స్, మీకు ఐడియా వస్తుంది. అలా కుచ్చినవి అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి. ఇలా లాకెట్ తీసుకొని మనం కుచ్చుకుంటే చాలా డబ్బులు కూడా సేవ్ అవుతాయండి. ఒక 1 అవర్ స్పెండ్ చేసి మనకు బ్యూటిఫుల్ చోకర్ అయితే రెడీ అయిపోతుందండి. అంతే అండి, చాలా టైం ఏం పట్టలేదు నాకైతే. చూసారు కదా, సేమ్ ఇలాగే చేయాలన్నమాట లాస్ట్ లైన్ కూడా. ఇప్పుడు 2 లైన్స్ అయితే కుచ్చేసుకున్నాం కదండి ఇటువైపు. ఇప్పుడు లాస్ట్ లైన్ అనమాట. ఇది ఒకటి కూడా కుచ్చేసుకుంటే మనకు మొత్తం సెట్ అయితే రెడీ అయిపోతుందండి ఫాస్ట్గా అయితే. చూసారు కదా, సేమ్ అదే విధంగా కుచ్చేసుకోవాలి ఇది కూడా. ఇలా ఓన్లీ బీడ్సే కదండి, పర్ల్స్ కూడా బాగుంటాయి. పర్ల్స్ కుచ్చుకోవచ్చు. మనకు వేరే మల్టీ కలర్ బీడ్స్, చాలా రకాల బీడ్స్ అయితే ఉంటాయి మార్కెట్లో అయితే. మనకు ఏ రకం కావాలంటే ఆ రకం సేమ్ ఇదే ప్రాసెస్లో పెట్టుకోవచ్చు అనమాట. పెద్దవైనా చిన్నవైనా మనం కౌంట్ చేసుకోవాలండి. కౌంట్ చేసుకొని కుచ్చుకుంటే ఫాస్ట్గా అయిపోతుందండి. ఇంకా పెద్దవాటికి అయితే ఇంకా త్వరగా అయిపోతాయండి, ఎందుకంటే హోల్ పెద్దగా ఉంటుంది కదా. మనకు అంత ప్రాబ్లం అయితే ఏం అవ్వదండి. చిన్నదే వరకు కొంచెం మనకి హోల్స్ చిన్నగా ఉంటాయి కదా. ఇది కాస్త పెద్దగానే ఉన్నాయండి హోల్స్. ఇంకా వేరేవి అయితే ఇంకా మరీ చిన్నగా ఉంటాయన్నమాట. అప్పుడైతే మనం నిడిల్ అయితే వాడాల్సి ఉంటుందండి. నేను అది కూడా చూపించాను నేను లాస్ట్ వీడియోస్లో. మళ్ళీ కూడా నెక్స్ట్ కుచ్చే వాటికైతే చూపిస్తాను. చూసారు కదా, మొత్తం కుచ్చాకైతే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే థ్రెడ్స్ కట్ చేసుకోవాలి. నేనైతే వెంటనే ఒక్కొక్కటి లైన్ కుచ్చగానే కట్ చేయనండి. కొంచెం మొత్తం అయిపోయాక అన్నీ సెట్ చేసుకొని కట్ చేసుకుంటాను అనమాట. కట్ చేసుకొని మనం ఏంటంటే మనకు క్యాండిల్తోనైనా అట్లా స్టిఫ్ చేసుకోవచ్చండి. లేదంటే లైటర్ ఉంటే లైటర్తో కూడా ఇలా స్టిఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ ముడి లూజ్ ఏమన్నా అయితే మళ్ళీ ఒక ముడి వేసుకుంటే టైట్ అయిపోతుంది అనేసి అయితే నేను లాస్ట్లో ఇలా కట్ చేస్తానండి అన్నీ అయిపోయాక. చూడండి, మనం కొంచెం ముందే కట్ చేయాలండి, మరీ దగ్గరకు కాకుండా. ఎందుకంటే మళ్ళీ మనం ఇలా కాలుస్తామన్నమాట. కాల్చే వరకు కొంచెం మళ్ళీ దగ్గరికి అయిపోతుంది. చూసారు కదా, ఇంతే, చాలా ఈజీగా అయిపోతుందండి. లైటర్తో ఇలా చివర్లో కాల్ చేసుకోవాలండి.
చూపిస్తున్న విధంగా. అట్లా ఏంటంటే టైట్ అయిపోయి మనకి బీడ్స్ అయితే బయటికి రావండి. ఇక చాలా నీట్గా ఉంటుంది చూడడానికి కూడా. చూసారు కదా, చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. అయిపోయిందండి, మన చోకర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక వైపు చూపించాను కదండి, రెండు వైపులు అలాగే చేసుకోవాలన్నమాట. చేసుకున్నాక మనం స్టిఫ్ చేసేసుకోవాలి. కొంచెం కాల్చుకుంటే టైట్ అయిపోతుంది. చూసారు కదా, మన చోకర్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి, నీట్గా వచ్చింది మేకింగ్ కూడా. వెనకొచ్చి మనకు డోరీస్ అయినా పెట్టుకోవచ్చు అండి, లేదంటే మన రింగ్స్ అయినా అటాచ్ చేసుకోవచ్చు, హుక్స్ అయినా అటాచ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే నా దగ్గర అది ఉంటే చూపిస్తున్నాను ప్రస్తుతానికైతే. ఇప్పుడు మనం కరెక్ట్ సైజ్ తీసుకున్నాం కాబట్టి చైన్ కూడా అటాచ్ చేసుకోవచ్చు అండి. థ్రెడ్ అయితేనే కొంచెం ఎక్కువ తక్కువ మనకు సైజ్ వస్తుందన్నమాట. ఒక చిన్నగా ఉన్న పెద్దగా ఉన్న సెట్ చేసుకోవచ్చు. ఇలా అండి, అంతే. చూడండి, మన చోకర్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మనము.